హలో అందరికీ ఈరోజైతే టొమాటో రోటి పచ్చడి చేశాను. ఎలా చేశానో ప్రాసెస్ ఒకసారి చూడండి. ఫస్ట్ అయితే టమాటోలు నీట్గా కడిగి ముక్కలు కోసి పెట్టుకొని ఒక బాండీలో ఆయిల్ వేసి అది హీట్ ఎక్కాక పచ్చిమిర్చి వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసి కొంచెం జీలకర్ర ధనియాలు వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత మళ్ళీ కొంచెం సేపటికి పసుపు అండ్ చింతపండు కూడా మనం వేసుకోవాలి. దాంట్లో కొంచెం రుచికి సరిపడా చింతపండు వేసుకోవాలి. ఈలోగా మీకు ఒక హెల్త్ టిప్ ఫ్రెండ్స్ ఏంటంటే మ్యాక్సిమం కార్బోహైడ్రేట్స్ అయితే అవాయిడ్ చేయాలి. ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారో, ఎవరైతే డయాబెటిక్తో సతమతం అవుతున్నారో వీళ్ళు మాత్రం కంపల్సరీ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఫుడ్ సైడ్కి బాగా స్విచ్ ఆన్ అవ్వాలి. ఎందుకంటే కార్బోహైడ్రేట్ తీసుకోవడం వల్ల బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి సడన్గా హైక్ అవుతాయి. సో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా ఫాస్ట్గా హైక్ అవుతుంది. సో కాబట్టి అందరు కూడా హెల్త్ టిప్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఎవరైనా కానీ ఓవర్ వెయిట్ ఉన్నా కానీ అండ్ డయాబెటిక్ ఉన్నా కానీ. సో మనము మ్యాక్సిమం ఇంకొక హెల్త్ టిప్ ఏంటంటే డైలీ నైట్ ఒక స్పూన్ మెంతులు నానబెట్టి ఎర్లీ మార్నింగ్ లేవగానే ఆ వాటర్ తాగి అవి కూడా తినేసేయాలి, ఆ మెంతులు కూడా. సో అది కూడా ఒక మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ లాగా మనకి యూజ్ అవుతుంది. ఇది మనకి వంటింటి చిట్కాలాగా అండ్ అలాగే వంటింటి వైద్యం లాగా ఉపయోగపడుతుంది. సో కాబట్టి అందరూ ఇది ఫాలో అవ్వండి. సో ఈలోగా టమాటా పచ్చిమిర్చి చాలా మంచిగా మెత్తగా మగ్గిపోయాయి. ఇప్పుడు దాన్ని తీసుకొని మనం రోట్లో ఎలా నూరుకోవాలో చూద్దాం. ఒకసారి ఫస్ట్ సాల్ట్ అండ్ వెల్లుల్లిపాయలు వేసి కొంచెం అవి నలిగిన తర్వాత ఇప్పుడు ఏదైతే టమాటా పచ్చిమిర్చి మనం మగ్గించుకున్నామో జీలకర్ర ధనియాలు వేసి అలాగే లైట్గా చింతపండు రుచికి సరిపడా వేసుకున్నాం కదా, అది కూడా వేసి నీట్గా రోట్లో ఇలా పచ్చడి నూరుకోవాలి. మిక్సీలో అయితే గంధంలాగా అవుతుంది. అది ఆ హీట్కి ఆక్సిడేట్ అయ్యి టేస్ట్ అనేది మనం మిస్ అయిపోతాం అనమాట, ఫ్లేవర్. అఫ్కోర్స్ ఎవరైనా రోలు అవైలబిలిటీ లేని వాళ్ళు మిక్సీ చేసినా కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఈ టొమాటో చట్నీ. మనం ఏదో 2-3 డేస్ ఉంటుందిలే అని చేస్తాం కానీ అది 1 డేలోనే అయిపోతుంది. అందరూ చాలా ఇష్టంగా తింటారు. సో ఇప్పుడు నేను చెప్పిన హెల్త్ టిప్ అయితే అందరూ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఎవరైనా కానీ ఓవర్ వెయిట్ ఉన్నా వెయిట్ రిడక్షన్ కోసమైనా అలాగే డయాబెటిక్తో ఇబ్బంది పడే వాళ్ళైనా కానివ్వండి, కార్బోహైడ్రేట్స్ మ్యాక్సిమం తగ్గించుకొని ప్రోటీన్ అండ్ ఫైబర్కి మనం స్విచ్ ఆన్ అవుతూనే అట్ ద సేమ్ టైం డైలీ నైట్ ఒక స్పూన్ మెంతులు నానబెట్టి ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు ఆ వాటర్ తాగి అలాగే మెంతులు కూడా పడేయకుండా నమిలి మింగేసేయాలి. అవి మనము అలా తింటూ ఉంటే మనకేం చేదుగా అనిపించదు. అది మనకి హ్యాబిచుయేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి చాలా హెల్దీగా కూడా ఉంటుంది. షుగర్ ఒకేసారి హైక్ అవ్వడం అలాంటిది లేకుండా ఇన్సులిన్స్ రెసిస్టెన్స్ అనేది మనకి చాలా కంట్రోల్లో ఉంటుంది. సో కాబట్టి ఇది అందరూ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సో ఇది ఆల్మోస్ట్ నేను నూరుతున్నాను, అయిపోవచ్చింది. ఇంకా ఈ చట్నీని మాత్రం మనం వేడన్నంలో నెయ్యి వేసుకొని తింటే, ఒక ఎగ్ నాన్ వెజ్ అట్లా అలవాటు ఉన్న వాళ్ళైతే ఆమ్లెట్తో తినొచ్చు, లేదంటే ఓన్లీ చట్నీ అయినా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా దీనికి పోపు కూడా ఏం పెట్టాల్సిన అవసరంలా. ఇంకొకటి మర్చిపోయాను, నేను మగ్గించేటప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అలా కూడా వేసుకోవచ్చు. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.